begin. అరే సిరీస్ ఎలాగో వచ్చేసిందే. ఈ మ్యాచ్ అట్లానే నేను పట్టించుకున్నా. కాకపోతే నా బాధ ఒక బాధ గుండెల్లో మంట పుట్టిస్తా ఉంటది ఆ బాధ. ఆ సూర్యగాడు ఈ సంజుగాడు ఫామ్ లోకి రావాలా, గుడ్డెద్దికి దానా వేసినట్లు మిమ్మల్ని ఇంకా టీంలో కొనసాగిస్తానే ఉండాను. ట్రోల్స్ మీద ట్రోల్స్, క్రిటిసైజ్లు ఎన్ని భరించేది మీకు ఛాన్సులు ఇచ్చా. ఈ మ్యాచ్ అన్న ఆడండ్రా. ఓన్నే గెలిచిన పెద్దగా పట్టించుకోగానే ఆడండ్రా ఈ మ్యాచ్. ఓరే సిరీస్ అలాగో మింగబెట్టారు. బౌలింగ్ తప్ప బ్యాటింగే లేదు. ఎట్లన్నా ఆడుకొని సావండా, కనీసం ఈ మ్యాచ్ అన్న గెలండా. సిరీస్ ఎట్లా పోయింది కదా అని మ్యాచ్ ను వాళ్ళ చేతిలో పెట్టేసి రాపాకండి. కొంచెం రే సాల్ట్, లివింగ్ స్టోన్ మీరిద్దరే టీంకి భారం అయిపోయిండేదే. ఈ ఒక మ్యాచ్ అన్నా బాగా ఆడేసారండ్రి. ఏడ్చరు. మొన్న మ్యాచ్ అయిపోయినాక డ్రెస్సింగ్ రూమ్ లో ఆ గంభీర్ అన్న నాకు సూర్యాబాయికి రేవ్ పెట్టేసిండ్రా. అది మామూలు రేవు కాదు. మన అమ్మ కొట్టుడు క్లాస్ పీకుడు, కొట్టుడు క్లాస్ పీకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఊర కుక్కరు కొట్టినట్టు కొట్టిండ్రా. ఆ పగ ప్రతీకారం మొత్తం నీ మీద రారా తెలుసుకుందామా. నీ అమ్మ గొడవ హీరో విలను కొట్టుకునే తమ్ముడి ఎన్ని చంపేసినట్లా నువ్వు కొంచెం కొట్టుకుంటే నా బౌలింగ్ మీద పడింది అవేందిరా. ఇప్పటికే ఈ సిరీస్ లో ఎక్కువ రన్ ఇచ్చేసిండాననేసి మా మెంటల్ మెక్కలంగాడు టీం కి భారం అయిపోయినా నా పొడ ముండ కొడక అని తిడతా ఉన్నాడు. ఈ ఓవర్ అయిపోయినాక నా కథ అయిపోయిందిరా. ఒరే మార్కుడ్, మొన్న మ్యాచ్ లో మొన్న డ్రెస్సింగ్ రూమ్ లో పొనుకొని వచ్చింటివే. ఈ పొద్దు అట్లే పొనుకొని ఉండకూడదురా పాపిష్టం ఉండకూడక. నా వికెట్ తప్ప ఇంకేదే కనిపించలేదారా నీకు? మా టీంలో 11 మంది ఉండారా, మిగిలిండే 10 మందిలో ఏమన్నా అవుట్ చేసి ఉండొచ్చు కదా. నా మీద ఎందుకని నీకు కనపడింది రే. ఇప్పటికే 4 మ్యాచ్ల ఫ్లాప్. ఈ మ్యాచ్ ఉతికారాద్దాం అనుకొని వస్తే ఎంత స్పీడ్గా కొడుతున్నా అంతే స్పీడ్గా అవుట్ అయిపోతుంది కదరా స్వామి. చేసేదేమిలా ఇంకా వన్డే టీంల వాళ్ళు ఆడుకుంటారా. ఐపీఎల్ కింద ప్రాక్టీస్ చేసుకుని మా రాజస్థాన్కి కుప్పు తెచ్చే ప్రయత్నాలు చేయాలి సార్. అంతకు మించి డైలాగులు లేవు. ఇంగ్లాండ్ బౌలర్లో మీ పాత తరమ్మ గురూజీ యువరాజ్ సింగ్ హిట్టింగ్ ని విధ్వంసాన్ని చూసింటారు. ఆయన విధ్వంసం అయితే ఆయన అండర్ లో పెరిగిండే మనము పెను విధ్వంసం రా. యువరాజ్ 2.0 వర్షన్ ప్రో లైట్. ఈ పొద్దు మీ అదృష్టం బాగలేదు, ఊరికి సుక్కలే మీకింగా. రెండో మ్యాచ్ తప్పించే గ్రీజ్ లో ఒక్క మ్యాచ్ కూడా సెటిల్ కాలేకపోతున్నానా. 1-2 బౌండరీలకే అవుట్ అయిపోతా ఉండా. నా కొడుకులకు అదృష్టం బాగున్నట్టుండదబ్బా, లేకపోతే నేను అవుట్ అయిపోయేది. మంచి ఫామ్ లో ఉండే. సర్లే T20 ఇటుకే ముగిసిపా, నేను ఐపీఎల్ పోవాల్సిందే. తిలక్, మీ వాళ్ళంతా నన్నే శాంబార్లో కరేపాకు అనుకుంటారు. కరేపాకు కాదురా మనమా, కాకరకాయలు అంటోళ్ళు. పైన ముళ్ళు లోపల చేదు. నన్ను ఏ విధంగా వాడుకున్నావన్నా మీకే రిస్క్. అవునా నిజమా? నువ్వే కాదు ఎవడు వచ్చినా వాళ్ళ వెనక్కి పంపిస్తానే ఉంటాను. ఈ శర్మగాడు కూడా మాకు కాలేమును మాదిరి తగులుకుంటాడు. ఈయన కథ తేలస్తా. జస్ట్ లో రికార్డు మిస్ అయిపోయిండదురా. 36 వాళ్ళ లోపల సెంచరీ చేద్దామని గట్టిగా ట్రై చేస్తే లక్కీ బాయ్స్. వీలైతే ఈ సెంచరీని డబుల్ సెంచరీ ట్రై చేస్తాను. కుదిరితే ఆపండా, లేదంటే సముద్రంలో కలిసిపోండా. బౌలర్లో మీరు బౌలింగ్ వేస్తా ఉండారా, వాడిని కొట్టుకోండ్రా అని సిల్లీ మ్యాచ్ ఆడుతూ ఉండారా. నాకేం అర్థం కాలేదురా. ఆడ బాలు పడినా కుక్కని కొట్టినట్లు కొడతా ఉన్నాడు. అది ఓవర్లు అయ్యిండా అంతే. సెంచరీ చేసిండాడంటే మీతో పోయి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే పనేనా? అంతేగా అంతేగా. గురూజీ వాడిని అవుట్ చేసేకి ఏదన్నా సలహా ఇయ్యబ్బా స్వామి కూర్చో. బట్లరు వాని మాదిరి నేను కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ని. ప్రపంచంలో ప్రతి బౌలర్కి సుక్కలు చూపించింది. కానీ ఈ పొద్దు వాడు బ్యాటింగ్ ఆడుతుంటే ఎట్టుండదో తెలుసా. గ్రౌండ్ లో సాగు బ్యాట్ పట్టుకొని అన్ని వైపులా తిరగతా ఉన్నట్టుండదు. వాని బ్యాట్కి బలి కానీ బౌలరే లేడు. ఒక్క బౌలర్ ముఖంలో అయినా నెత్తుడు సుక్కుండాదే. ఇలా వాని బ్యాటింగ్ చూస్తా ఉంటే మండు వ్యాసంగి కుంటిలో దిగితే ఎట్టా ఉంటుందో తెలుసా. మచ్చల పులి ముఖం మీద కాంట్రిస్తే ఎట్ట ఉంటుందో తెలుసా. మట్టి తుఫాన్ చెవులో మొక్కి ఎట్టా ఉంటుందో తెలుసా. అవన్నీ గ్రౌండ్ లో జరగతా ఉన్నాయి. ఈ పొద్దు అన్ని ఓడు ఆపలేడు. కుదిరితే చూసి ఎంజాయ్ చేద్దాం, లేదా సైలెంట్ గా ఉందాం. అంతకు మించి నేనేమి చెప్పలేను. మన అదృష్టం బాగుంటే తప్ప వాడు అవుట్ కాడు.
మూసుకొని ఆడండి ఇంకా. వచ్చారమ్మా, లాస్ట్ మ్యాచ్ అన్న ఆడదామని వస్తే 2-2కి అవుట్ అయిపోతుంది. ఏందిరే, ఓ ప్లేట్ బజ్జీలు, ఓ ప్లేట్ పునుగులు, గంభీర్ అన్న దగ్గర 4 తిట్లు తినేసా ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసుకుందాము. అవుట్ అయిపోయిన దానికే పెద్దగా బాధ లేదు, కానీ వచ్చిన 13 బాల్ అయినా ఇంగ్లాండ్ వాళ్ళకి సుక్కలు చూపించేసిందా. జస్ట్ ఇది ట్రైలర్ మాత్రమే. గంభీర్ అన్న ఈ ఛాన్స్ ఇట్లా పొడిగిస్తే ఒక బౌలర్కి సుక్కలే ఇంకా. అంతేగా చూసిండాం పోబ్బాయింగా. మీరంతా ఆడుతూ ఉంటే మేము మ్యాచ్ గెలిచేద్దా. ఏందా 6 పోయే బాల్ క్యాచ్ పట్టేసిరా, ఏం మాట్లాడలేమా, గమ్మున పోయేది మానము. ఇంకా ఎంతని కొడతారా రీ, వచ్చినోడంతా పూర్లు చిచ్చులు కొడతా ఉంటే మా అమ్మ నా లాడ నిలుపుకునేది మేమా. పోండ స్వామి సాల్ స్కోర్ ఇప్పుడు కొండంత అయిపోయిండదా. మా బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే 1-2 తప్ప ఇప్పుడు ఆడేకట్లా. దీన్ని కూడా మేము కొట్టేలా ఇంకా ఏంటికరా సచ్చిండే పాములు చంపుతారు. లక్కీ బాయ్స్ ఫినిషింగ్ టచ్ ఇద్దామని ఊపుతో వస్తే కుజూరుమని పోతా ఉన్నాను. స్కోర్ బానే ఉంది. గంభీర్ అన్న అభిషేక్ సెంచరీతో మా మిస్టేక్లన్నీ మర్చిపోతాడని ఆశిస్తా ఉన్నాను. అయ్యయ్యో, లాస్ట్ ఓవర్ వరకు నిలబడదామంటే కుదరకుండా చేసిరా. చిన్న వెళ్తి 150 చేసుకున్నా బాగున్నాయని. అయినా పర్వాలేదులే. ఇండియా తరపున హైయెస్ట్ 6, ఫాస్టెస్ట్ సెకండ్ సెంచరీ, హైయెస్ట్ ఇండివిజువల్ స్కోరు అన్నీ వాన్ చదిలేసినామా. తృప్తిగానే వెళ్ళిపోదాము. నీ శాడిజం కాకపోతే ఏందిరా నువ్వా, ఇంత స్కోర్ కొట్టుకడ ఇంకా సాటిస్ఫై కాకుండా పోతానంటా ఉండవా. అంటే ఏంది మరట్టం తాగేస్తావా. మీ ఇండియన్స్ మంచోళ్ళే కదరా శాడిస్ట్లా. అబ్బచ్చా మీ బ్రిటిష్ వాళ్ళే మాట్లాడాలి శాడిజం గురించి. అప్పుడు 200 సుక్కలు చూపిస్తేనే మేము మాట్లాడాలా. ఇప్పుడు 20 ఓవర్లు సుక్కలు చూపించే వాడికి నోరు లేసేచ్చుడే ఆ పరముడా కొడక. మొన్నటి దాకా బ్యాటింగ్ ఈకు బౌలింగ్ పర్వాలేదు అనుకుంటే కూసే గాడిదే మేసే గాడిదని చెడగొట్టినంట. బ్యాటింగ్ వాళ్ళు ఎట్లా పాపర్ పట్టిపోయిండారా. ఇంకా వాళ్ళ చేతకు మిమ్మల్ని చేస్తే ఇంకా మ్యాచ్ ఏమాడేదే. ఈ ఇన్నింగ్స్ అయ్యే లోపల ఫామ్లో లేని వాళ్ళు బ్యాటింగ్ జాతీగా చేస్తే నన్ను డ్రెస్సింగ్ రూమ్ లో చూస్తారు. లేదంటే యా బార్లోనో యా పబ్బుల్లోనో ఎత్తుక్కొని వచ్చుకోవాలన్నా కొడకల్లారా. చెప్పా పెట్టకుండా స్టాఫ్ లిస్ట్ లో లేకుండా పడొస్తాను. మీ ఇష్టం ఇంకా. ఒరే అభిషేక్ సేక్ ఆడించేసాడు అబ్బాయి ఇంగ్లాండ్. నాకు ఆ పాకిస్తాన్ వాళ్ళంటే ఎంత పగ. మీ గురువు మా ఫ్రెండ్ యువరాజుకి ఇంగ్లాండ్ వాళ్ళంటే అంత పగ. ఆ బ్యాటింగే కాదు ఆ పగను కూడా పంచుకోండి చూడు. అద్దర కొట్టిండావు పో. అబ్బుట్లో సెహవాగ్ బ్యాటింగ్ నాన్ స్ట్రైక్ లో చూస్తా ఉంటే ఈ పొద్దు నీ బ్యాటింగ్ డగ్అవుట్ లో కోసం చూస్తా ఉంటాను. ఏమీ తేడా లేదరా. నీ ఎట్లా తోపు కదరా మనకు కావాల్సిందే. అంతేగా నీ వరకు సంతోషమే. ఇంకొక 2 గురించి మాట్లాడాలా. వాళ్ళని బ్యాటింగ్ తెలుసుకుంటా అంటానమ్మా. టీపీ మిషన్ కూడా పగిలిపోతుందేమో నా దగ్గరకు వస్తే. అట్లా పగలబోతుండే ఒళ్ళు. లాస్ట్ మ్యాచ్ కదా, పోయి బౌలింగ్ చేసే ఏదో ఒకటి చేసేసరండా. అరే సమీలన్న, నువ్వు సీనియర్ అయినా కొట్టక తప్పలేదా. మా గురువు పక్క మెంటోడ్ అయిపోతా ఉన్నాడు నా బ్యాటింగ్ దెబ్బకే. దాంతోపాటు ఆర్సీబీ ఫ్యాన్స్ మీ ఇండియాలో నన్ను ట్రోలింగ్ చేసే పని ఎత్తుకుంటారు. దానికోసమన్నా ఆడాలన్నా తప్పుగా అనుకోతే. నేను బాల్ ఏ పక్క తిప్పింది, యా షాట్ ఆడింది, ఆ బాల్ ఏ పక్క పోయింది, ఏంద్రీ ఇదే. ఒరే సెమీలో కడప దర్గాల మంత్రాలు ఎత్తుకుని వచ్చి తాయితులు బాల్ గట్టామన్నా వేస్తే మాది బౌలింగ్ మీకు అర్థం కాదు బాయ్. మాది స్వింగ్ సూపర్ గా తిరుగుతుంది ఇక్కడ. మొన్న ఒక మ్యాచ్ ఛాన్స్ ఇస్తే 3 ఓవర్లే దక్కినాయి. దాంట్లో కూడా వికెట్ బి 9 మిగతా. ఈసారి మీకు మాది వదిలేది లేదు. మన సమీ బౌలింగ్ స్వింగ్ స్పెషల్ ఏందో మీకు దేకిపిస్తాం. ఒరే వరుణ్ చక్రవర్తి, ఏమి బౌలింగ్ రండి ఇన్నాళ్ళు ఏడుండిపోతేరా. ఓ బట్లర్ అన్న ఏమన్నా తమిళనాడు ప్రీమియం లీగ్ లో ఉండే నన్ను ఎత్తకొచ్చి గంభీరం ఇంత తోడు చేసినాడు. ఆయన మాట మర్యాద 2 నిలబెట్టద్దా. అందుకే ఇట్లా ఆడుతూ ఉండదు కదా. పద మన అమ్మాయి హిట్టింగ్ లేకపోతే తప్పదు స్కోర్ కొట్టాక. ఈ వాళ్ళు కొడితే ఏమో ఇదే షాట్లు 6లు పోతుండే, నాకేమో క్యాచ్లు పోతుండయా. అంత చుద్ర పూజలా పెట్టబ్బా. ఈ ఇండియన్స్ ఏమో చేస్తున్నారు మా బ్యాటింగ్ లైనప్నా. పోతామా చాలా పదరా డైలాగులా చేసినాడు పెద్ద పుడింగ్. ఒక మ్యాచ్ అయితే ఆఫ్ సెంచరీ కొట్టేపాటికి నేను చుద్ర పూజలు చేసిన. ఆడేది చేతగాక ఆకారం చూస్తే ఏమో ఎట్లా ఉన్నాడో చూడి. WWE కేన్ గాని మాత్రం ఉన్నాడు. చిల్లీ షాట్లు కొడితే అవుట్ అయిపోకుండా 6లు పోతాయా. పోగమ్ముడా కొడక పద. ఒరే ఎట్లా ఫామ్లో ఉంటారా. బిగ్ బాస్ లీగ్, సౌత్ ఆఫ్రికా లీగ్ పన్నికి రాకుండా చేసేసరా మీ బౌలర్లు. నన్ను ఇన్నింగ్స్ అయిపోయినాక మా కోచ్ తిట్లన్నా తట్టుకోవచ్చా.
ఆర్సీబీ యాంటీ ఫాలోవర్స్ కదా ట్రోల్ చేస్తారా కోహ్లీ అన్న గుండెకాయ ఏమైతుందో ఏమో. అమ్మయ్యా ఒక మ్యాచ్ టచ్ లోకి వచ్చిరండ్రా పా పా పా. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా ఇంత సంతోషాన్ని లేదరా పా. ఈ మ్యాచ్ అయిపోయినాకన్నా మా కోచ్ ఆర్సీబీ ఫ్యాన్స్ నిమ్మిదిగా పురుకుంటారా. మ్యాచ్ అట్లా పోయినట్లే ఒక ముడా కొడుకన్నా సపోర్ట్ ఇస్తా ఉండారా. అమ్మ డ్రెస్సింగ్ రూమ్ లో 2 బీర్లు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసి వస్తే ఒకటి తాగేకి వీళ్ళు ఒక నెనకాలు కూడా పరిగెత్తా ఉంటే ఏమి చేసేది వరకు అట్లా తాగి పడిపోయింటారు పోయిన వాళ్ళంతా. నేను పాత ఎక్కువసేపు ఉండే అట్లా కనిపించలే. మొన్న నెత్తికి బాల్ వేసేసి బౌలింగ్ చేయకుండా చేస్తే వికెట్లే. ఈ మధ్య ఎట్లా వదులుకుంటాం వికెట్? మనమా ఆల్రౌండర్ లెక్క ఆ పక్క బ్యాటింగ్ లోనూ వాదించి వదిలేస్తాము, ఈ పక్క బౌలింగ్ లోనూ స్టెంపుల్ లేపేస్తాము. అర్థమైందా? స్కోర్ అంత ఉండాది, వికెట్లు అట్లా లేము. మేము ఎంత కొట్టినా విన్ అయ్యే ఛాన్స్ లేదు. ఆడే ఒక మ్యాచ్ ఛాన్స్ వచ్చు కదరా శివం దుబాయ్ సోనే. బేసిక్ గా మా చెన్నై వాళ్ళకి రైవల్రీ ఎవరితో తెలిసిన ఆర్సీబీతో. అట్లాగే నువ్వు ఆర్సీబీ ప్లేయర్ అయినాక మీరు విన్ అయితేమి విన్ అవ్వకపోతే మిమ్మల్ని గ్రీజ్ లో పెట్టకూడదు. అదే మా లెక్క. పదరా పక్కకే. ఆఫ్టర్ 10 ఓవర్లు ఆల్అౌట్ చేసినారా? ఒకే 10 ఓవర్లో చాలా అబ్బా. వీళ్ళు ఏమో పొడి చేస్తారనుకుంటున్నాను సిరీస్ స్టార్టింగ్ లో. అంతా విధ్వంసాలు సృష్టించేస్తారు, రాచకాలు చేసేస్తారు, అరిటాకులు చింపేస్తారు అనుకుంటే మొన్న ఆ పడాలు కూడా నలపలేకపోయినారు కదరే. అందరూ ఫుల్ హ్యాపీగా పోండా. ఇంకొక ఇద్దరు కథ ఏంటిగా మాట్లాడేది కానీ వాళ్ళ గుమ్మున ఐపీఎల్ పంపించేస్తున్నా. ఇంకా నాకు కూడా ఓపిక నశించిపోయింది. సరేనా? మెక్కలమన్నా ఏడుండవా? ఒరే ఈ మనిషి ఆడ కనిపించలేదబ్బా. అరే బేతాలో పోయి బాత్రూమ్లో ఎక్కడ ఉండాడేమో మనిషి. నువ్వు బాత్రూమ్లు కాదనా డ్రెస్సింగ్ రూమ్ హోటల్ రూమ్ వాళ్ళు కూడా ఫోన్ చేసి ఆటికి పోలేదంట. ఏమో అయిపోయిందన్న ఈ మనిషి మనసు ఇరిగిపోయిందేమో మన మీద. ఆయన అమ్మ ఆయన చెప్తానే ఉండే ఆడి సావండ్రా అని. ఆ సాల్ట్ గాడంతా ఇంత ఆడే. నువ్వు ఆ లివింగ్ స్టోన్ గాడు సిరీస్ మొత్తం వాటర్ ఫ్లాప్. మీ మీద వ్యసనంతోనే ఆయన పచ్చి తాగుబోతైపోతా ఉన్నాడా. ఇందే 15 మంది బార్లకి పబ్బులకి 10 స్వామి ఎత్తుక్కొని తెల్లారి లోపల పట్టకు రావాలి. ఆయన లేదంటే ఆయన పెండ్లామకి పచ్చి బూతులు తిడిగింది. ఆ అమ్మ దగ్గర బూతులు తిట్టి ఇచ్చుకున్నారంటే ఆడ అన్న పోయి పాకి పని చేసుకునేది మానమా. అంతా అయిపోయింది అది.